చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వచ్చి ఏం అడగాలనో తెలియకుండానే మనకు మనకు మన 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 ఆలోచన ప్రకారం మనం దేవుణ్ణి అడుగుతాం. దేవుణ్ణి ప్రార్థించు అడుగుతూ ఉంటాం. అయితే మనము సరి అనేది దేవునికి ఇష్టమైనది అడిగినప్పుడు దేవుడు వెంటనే దానికి జవాబు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం మనకు జ్ఞానం కావాలి. దానికోసం మనకేం కావాలా? జ్ఞానం కావాలి. అవునా కాదా? ఇప్పుడు మనం ఎవరినేమైనా అడగాలి అంటే జ్ఞానం కావాలి. సో దేవుని సన్నిధిలో కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఏం అడగాలి అంటే, చాలామంది ఏం అడుగుతారంటే, ఉద్యోగం చేసేవాళ్ళు నాకు ఎక్కువ హైక్ కావాలి అని అడుగుతారు. ఏమడుగుతారు? హైక్, డబ్బులు కావాలని అడుగుతారు. కొంతమంది ఏమడుగుతారు? ఉద్యోగం లేని వారు నాకు ఉద్యోగం ఏమని అడుగుతారు. బట్ అల్టిమేట్లీ యువర్ మోటివ్ విల్ బి అపాన్ ఫైనాన్స్. మీ అంత మోటివ్ దేని మీద ఉంటుంది? ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీద ఉంటుంది. అవునా కాదా? ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీద ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అదే కదా మనకు కూడు పెట్టేది, కూడు గుడ్డ, షెల్టర్ ఇచ్చింది అదే కదా మనకనే చాలామంది అంటారు. బట్ దట్ ఆర్ ద నాట్ రైట్ థింగ్స్ టు ఆస్క్ విత్ గాడ్. అది కాదు మనం దేవుణ్ణి అడిగేది. దేవుణ్ణి మనం ఏం అడగాలనేది ఈ దినము కొన్ని విషయాలు నేను మీకు నేర్పిస్తాను. మొదటిగా మనం దేవుణ్ణి అడగాల్సింది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెన్నెవర్ దేవుణ్ణి ఏం అడిగితే దేవుడు మీ అందు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారనేది తెలుసుకోవాలి. మనకు రైట్ కీ ఉంటే మనకేం వెళ్తుంది? తాళం చేయి ఉంటే తాళం వెళ్తుంది. అవునా కాదా? మనం అనవసరమైన తాళాలు ఎన్ని పట్టుకొని వెళ్ళినా తాళం వెళ్ళదు. అలానే యూ షుడ్ నో ద రైట్ థింగ్స్ టు ఆస్క్ ఎ గాడ్ అండ్ ఇన్ రైట్ వే. ఇన్ ఏ రైట్ వే. ఫస్ట్ థింగ్ మీరు మొదటిగా అడగాల్సింది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు మొదటిగా ఇచ్చేది ఏమిటి? వారికి జ్ఞానము. ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడు. కీర్తనలు 111 10 అనుకుంటా. యెహోవా యందలి భయము జ్ఞానమునకి మూలము. చాలు. యెహోవా యందలి భయము ఫస్ట్ జ్ఞానమునకి మూలము. మనకు జ్ఞానము ఇంపార్టెంట్. 1:7 కూడా, సామెతలు 1:7 కూడా దేవుని జ్ఞానం విషయమై సొలొమోను మహారాజు చెప్తాడు. 9వ అధ్యాయంలో కూడా మనకు సామెతల్లో నిజంగానే మన జ్ఞానం చాలా అవసరము. మన జీవితంలో ప్రతి నిర్ణయం తీసుకోవడానికి మనకేం కావాలా? జ్ఞానము కావాలి. అయితే పరిశుద్ధ లేఖనములో ఒక వ్యక్తి చాలా చక్కగా అడిగాడు. దేవుణ్ణి ఏం అడగాలనో చాలా చక్కగా అడిగాడు. ఆయనకి చెప్పాలి అంటే ఆయన రాజకుమారుడు. ఆయన ఎవరండి? రాజకుమారుడు, ప్రిన్సెస్. ఆయన ప్రిన్సెస్ తర్వాత రాజు అయ్యాడు. రాజు తర్వాత రాజు అయిన తర్వాత దేవుణ్ణి ఏమడిగితే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆయన ఏమడిగాడంటే, శత్రువులని జయించాలని గాను, దీర్ఘాయుషు కానీ, ధన సంపదలు అడగలేదు. ఆయన ఏమన్నా అడిగాడు? జ్ఞానం అడిగాడు. ఎట్లా అడిగాడు జ్ఞానము? నాకు జ్ఞానమే అని అడగలే. ఇక్కడ చూడండి, నాకు జ్ఞానమే అని అడగలేదు. నీ ప్రజలని తీర్పు తీర్చుట కోసమై నాకు జ్ఞానముని దయచేయమని. హల్లెలూయా. ఫస్ట్ యు షుడ్ ఆస్క్ విజ్డమ్. నువ్వు జ్ఞానం అడగాల. నువ్వు దేవుణ్ణి ఏం అడగాల? జ్ఞానం. ఎందుకు అడుగుతున్నావు జ్ఞానము? అయ్యా నేను డబ్బులు సంపాదించడానికి, అయ్యా నా కుటుంబాన్ని నిలబడడానికి కాదు. అయ్యా నీ రాజ్య విషయమై, నీ నీతి విషయమై, నీవు ఏదైతే ఏ విషయంలో అయితే నా జీవితాన్ని నువ్వు ఏర్పాటు చేశావో తండ్రి, దేని నిమిత్తమైతే నేను నీకు మహిమకరంగా ఉంటానో దాని విషయమై నాకు జ్ఞానము దయచేయని అడగాల. హల్లెలూయా. అర్థమైందని చెప్పిన పాయింట్ మీకు? మనం ఏం అడుగుతాం? జ్ఞానం దేనికి అడుగుతాం? గాడ్ గివ్ మీ రైట్, మంచిది నా జ్ఞానమే, నేను మంచి డిసిషన్ తీసుకోవాలి. లేదు, దేవుని చిత్తము నెరవేర్చడానికోసమై, దేవునికి ఇష్టడుగా ఉండడానికోసమై, అయ్యా నీకు ఇష్టడుగా ఉండడానికి నాకు జ్ఞానం దయచేయని అడగాల. అప్పుడు దేవుడు నీకు ధారాళంగా జ్ఞానం దయచేస్తాడు. హల్లెలూయా. యూనిట్ చెప్పింది మీకు అర్థమైందా? సో యూ షుడ్ నో హౌ టు ఆస్క్ గాడ్. నిన్న అక్క చెప్పింది, ఏం మాట చెప్పింది? అడగడానికి మనం ఏం చేయాలంట?
ధైర్యం చేసి అడగాలి. అంతేనా కాదా? ధైర్యంగా చేసి అడగాలి. సో అడగడం ఎలా అడగాలి, ఏం అడగాలి అనేది కూడా ఇంపార్టెంట్. అవునా కాదా? సో దేవుణ్ణి మొదటగా నువ్వు అడగాల్సింది ఏమిటి? ఫస్ట్ నువ్వు అడగాల్సింది ఏంటిది? జ్ఞానము. ఏం అడగాలండి? జ్ఞానం. ఒకవేళ నువ్వు సాల్మన్ మహారాజు జ్ఞానం అడిగితే దేవుడు ఏం చేశాడు? దేవునికి ఇష్టమైనది అడిగింది కాబట్టి ఆయనకి ఏమిచ్చాడు? జ్ఞానమునిచ్చాడు, సంపదిచ్చాడు, కలిమిచ్చాడు, అన్ని ఇచ్చాడు. అడగని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు సరి అయినది ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనది అడిగినప్పుడు దేవుడు నీకు అన్నీ దయచేస్తాడు. నీకు అన్నీ పాకెట్ ఫుల్గా వచ్చేస్తాయి. అంటే నువ్వు అస్సలు అడిగితే దేవుడు ఏం చేస్తాడు? కొడితే దేని కొట్టాలంట? ఒక సామెత ఉంటుంది, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంట. కొడితే దేని కొట్టాలా? ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. అంటే యూ షుడ్ నో వాట్ టు ఆస్క్ విత్ గాడ్. మొదటిగా అయ్యా నాకు జ్ఞానము దయచేయి. దేని నిమిత్తమై జ్ఞానం దయచేయి? నీ నీతి విషయమై, నీ రాజ్యం విషయమై, నీ చిత్తము నెరవేర్చడానికి కోసమై, నా జీవితమున కోసమై, నా పర్పస్ ఏమిటో అయ్యా నీకు ఇష్టముగా జీవించడానికి కోసమై నా జ్ఞానం దయచేయని అడగాలి. ఎవరికి ఇష్టడుగా? నీకు ఇష్టడుగా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కోసమై నువ్వు జ్ఞానం అడగాల. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, యు ఆర్ మై బిలౌవ్డ్ సన్, యు ఆర్ మై బిలౌవ్డ్ డాటర్. నీకు అన్ని ఇస్తాడు. నీకు దాన్ని జ్ఞానం ఇస్తాడు. జ్ఞానంతో పాటు అన్ని ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది. 29:18 వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ పీపుల్ లేక తిరుగుదురు, కట్టు లేక తిరుగుదురు. నీకు విజన్ లేకపోతే దెర్ ఇస్ నో యూస్. విజన్ అంటే ఏంటిది? నువ్వు ఎటు ప్రయాణం వెళ్ళాలి, నువ్వు ఎటు ప్రయాణమై వెళ్ళాలి. నీ ప్రయాణం ఎటో నీకు తెలియకపోతే నువ్వు ఎటు వెళ్తావు? నీ జీవితంలో నీ ప్రయాణం ఏమిటి అని నేను అడిగాను అనుకోండి, ఎటు వెళ్తున్నావని. నీకు రోడే తెలియనప్పుడు నువ్వు ఎటు వెళ్తావు? రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎటు వెళ్ళాలో నీకు తెలియనప్పుడు నువ్వు ఎటు వెళ్తావు? సో యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ విజన్. అంటే పర్పస్ తెలుసుకోవాలి. అయ్యా నా పర్పస్ ఏమిటి? పెళ్ళా, ఇల్లా, 2 బంగ్లాలా, ఒక కారా? నీ విజన్ ఏంటిది? చాలామంది ఎట్లా అంటే అడుగుతారంటే, అది పొందిన వెంటనే అయ్యో ఇంతేనా అన్నట్టు అడుగుతారు. కొన్ని ఎట్లా అడుగుతారంటే, అది పొందిన వెంటనే ఇంతేనా అడిగింది నేను అంటాడు. సో యూ షుడ్ నో వెన్ యూ హ్యావ్ అన్ ప్రాపర్ విజ్డమ్ యూ విల్ ఆస్క్ ఫర్ ద రైట్ విజన్. ఆమేన్. యువర్ విజన్ షుడ్ హ్యావ్ ఎ ఫ్యూల్. నీకు విజన్ ఎట్లా ఉండాలంటే నిన్ను దినము అది నిన్ను ఫ్యూల్ని పెంచాలి. నీ ప్రతి చర్య చేయడానికి అది నీకు ఒక ఫ్యూల్ లాగా ఉండాలి. మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటాం, ఇది చేయాలి, ఇది చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చాలా మంచి మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి. ఒక టీంలో 2 మధ్య మంచి ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. అటు టీంలో కూడా మంచి ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు. వాళ్ళకి మనం బాల్ ఇచ్చాం, కానీ గోల్ పోస్టే పెట్టలేదు. ఏం పెట్టలేదు? గోల్ పోస్టే లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు బాల్ పాస్ చేసుకుంటారు. కొంచెంసేపు అయిన తర్వాత ఏమవుతుంది? బోర్ కొట్టేస్తుంది. వేస్ట్, అసలు ఎందుకు ఆడుతున్నాను నేను అనుకుంటా. ఎందుకు ఆడుతున్నాను? చాలామంది మనం అలానే జీవిస్తూ ఉంటాం. చాలామంది ఎలా జీవిస్తూ ఉంటాం మనము? వి డోంట్ హ్యావ్ ప్రాపర్ విజన్. అందుకొరకే యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ విజన్ అని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ప్రాపర్ విజన్ ఉండడానికి మొదటిగా నీకు కావాల్సింది ఎంత సార్? డిసైడ్ వాట్ యు వాంట్. అసలు నీకేం కావాలి? చాలామంది నీకేం కావాలి అంటే ఇప్పుడు అవసరత కోసం చూస్తారు. నాకు ఆకలి అవుతుంది, అన్నం కావాలన్నాడు. దేని గురించి ఏమడుగుతారంట? ఓన్లీ ద థింగ్స్. కానీ యూ షుడ్ బ్యాలెన్స్ వాట్ యు ఆస్క్ టు గాడ్. మనం బ్యాలెన్స్ చేసుకుని అడగాల. నువ్వు ఎప్పుడైనా ఏదైనా డిసైడ్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ మచ్ వైజ్ టు ఆస్క్ గాడ్. నువ్వు విజన్ ఎలా ఉండాలి అంటే నీ కెరియర్ కానీ, నీ రిలేషన్షిప్స్ కానీ, వెల్త్ కానీ, హెల్త్ కానీ, నీ ఇంట్రెస్ట్ కానీ అన్నీ చూసుకొని బ్యాలెన్స్ ఉండేలాగా నీ విజన్ పెట్టుకోవాలి. అవుట్ ఆఫ్ ద ఇమాజినేషన్ పెట్టుకోకూడదు. అవుట్ ఆఫ్ ద ఇమాజినేషన్ ఎట్లా అంటే, ఇక్కడనే కూర్చొని నేను మూన్ మీదకి వెళ్ళాలి అని ఒక ఇమాజినేషన్ పెట్టుకోవద్దు. అన్రియలిస్టిక్గా యూ షుడ్ హ్యావ్ ఏ మేక్ షూర్ నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఇట్ షుడ్ బి స్మార్ట్. స్మార్ట్ అంటే ఏంటిది? స్పెసిఫిక్గా ఉండాలా, మెజరబుల్గా ఉండాలా, యాక్షనబుల్గా ఉండాలా, రియలిస్టిక్గా ఉండాలా, టైం బాండ్ ఉండాలా.
చాలామంది నేను వెయిట్ తగ్గాలి అంటారు. ఏమంటారండి చాలామంది? టేక్ ఇట్ అన్ మోటివేషన్. చాలామంది నేను వెయిట్ తగ్గాలి, రోజు బైబిల్ చదవాలి అనుకుంటారు. పొద్దునట్లు ఇవ్వాలి. అది కాదు రైట్ మోటివేషన్, అది కాదు రైట్గా పెట్టుకోవడం. ఎట్లా పెట్టుకోవాలి సార్? నేను మంత్ ఎండ్ లోపల 1 కిలో తగ్గాలని పెట్టుకోవాలా? ఎట్లా పెట్టుకోవాలా? టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలంటే 1 కిలో తగ్గాలని పెట్టుకోవాలి. అట్లా కాదు వెయిట్ తగ్గాలని పెట్టుకోదు, నీ జీవితంలో తగ్గవు. మంత్ ఎండ్ లోపల నేను 1 kg తగ్గాలని పెట్టుకోవాలి. నేను డైలీ 1 చాప్టర్ చదవాలని పెట్టుకోవాలి, లేదా 2 చాప్టర్స్ చదవాలని పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలి. స్పెసిఫిక్ ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి. నేను 50 చాప్టర్స్ చదువుతానని పెట్టుకోవద్దు, నీ దినమంతా అక్కడనే గడిచిపోతుంది. దట్స్ నాట్ థింగ్స్. యూ షుడ్ బి మెజరబుల్, యూ షుడ్ చెక్ యువర్ సెల్ఫ్. అండ్ అది నువ్వు యాక్షన్ చేస్తట్టు ఉండాలా, రియలిస్టిక్ ఉండాలా. ఏం పెట్టుకున్నా ఏముండాలా? రియలిస్టిక్ అంటే అర్థమైందా? నువ్వు చేసేటట్టు ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైందా? రైట్. థర్డ్ వన్ ఏం చేయాలంటే, మీరు ఏమని అనుకుంటారు అనుకోండి మీ జీవితంలో, నేను అమెరికా పోవాలని ఉందనుకోగలిగా సంథింగ్, లేకపోతే మీకు ఏదైనా సాధించాలని ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి తెలుసా? పేపర్ మీద రాసుకోవాలి. ఏం రాయాలా? యూ షుడ్ రైట్ డౌన్ ద పేపర్. నా బ్రెయిన్లో ఉందంటే కాదు, ఏదో బ్రెయిన్లో చాలా ఆలోచనలు ఉంటాయి. వెన్ యూ రైట్ డౌన్, అది కాకపోతే నువ్వు గిల్ట్ ఫీల్ అవుతావు. నీ విజన్ రాయాలి, దేవుడి దర్శనం రాయాలి. హబక్కు గ్రంథంలో చెప్తారు, 2:2 అధ్యాయం 2:3 చదువుతాం. మనం ఏ దర్శనం ఇచ్చినా మనం రాసుకోమని చెప్తుంటాడు. దేవుడు నీకు దర్శనాలు ఇస్తాడు, అది నువ్వు గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వన్ డే ఫర్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. నువ్వు రాసుకుంటే దేవుడు బలపరుస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. సో రెండోది ఏంటి నేను చెప్పింది ఏంటి? వాట్ ఎవర్ ద విజన్ యూ హ్యావ్, యూ షుడ్ రైట్ ఇట్ డౌన్. యూ షుడ్ రైట్ ఇట్ డౌన్. ఇంకాటి కమిట్ టు డూ విత్. నువ్వు ఒకవేళ దేవుడు నీకు నీకు ఇది కావాలని ఉంది అనుకోండి, ఇలా చెప్తున్న చిన్న ఎగ్జాంపుల్. నీకు వెయిట్ తగ్గాలని ఉంది, ఎందుకు చాలామందికి ఈ మధ్య వెయిట్ తగ్గాలని ఉంటుంది, లేకపోతే వెయిట్ పెరగాలని ఉందనుకోండి, లేకపోతే సంథింగ్ యూ వాంట్ టు బికమ్. యూ షుడ్ పే ఫర్ దట్. ఇట్ ఈస్ ఎ ప్రైస్. నీకు వెంటనే కేక్ చూసిన వెంటనే ఏం కాదు, రేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటా, ఈరోజు తింటా లేదు. యువర్ విజన్ హ్యాస్ టు పే. వాట్ ఎవర్ ద విజన్ యూ హ్యావ్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. నీకు ఏదైనా కావాలని ఉంటే యూ షుడ్ పే ఫర్ దాట్. నువ్వు దేవుడిని నేను బహుగా దీవించి ఆశీర్వదించాలంటే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఏదో నేను ఎట్లన్నా జీవిస్తా కానీ దేవుడు నా మీద నన్ను ఇష్టపడాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. జ్ఞాపకం చేసుకోండి. ఇట్ ఈస్ అందుకొరకు ఏమన్నాడు? ఇట్ ఈస్ డిటర్మైన్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ అండ్ బీ విల్లింగ్ టు పే ద ప్రైస్. యూ షుడ్ పే ద ప్రైస్ ఫర్ దాట్. ఏదైతే కట్ చేయాలో కట్ చేయండి, బ్యాడ్ రిలేషన్షిప్ కట్ చేయండి, సమయం అని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రతి విషయంలో బీ ప్రిపేర్డ్ అండ్ ప్లాన్డ్. ఎందుకంటే వెన్ యు ఆర్ నాట్ ప్లాన్డ్, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. ఏం ఆలోచిస్తూనే ఉంటావు? చివరి దినం వరకు ఆలోచిస్తూనే ఉంటావు, కానీ ఏం కావు. జ్ఞాపకం పెట్టుకోండి. సో ఫిఫ్త్ వన్ అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, బాగా ఆలోచిస్తాం అందరం. చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఒక్క యాక్షన్ తీసుకోరు వీళ్ళు. ఏం తీసుకోరు? నో యాక్షన్ అట్ ఆల్. ఒక జపనీస్ సైకాలజిస్ట్ అన్నాడు, when 1,000 steps you have taken, but the beginning will start with first one step. ఒక అతను ఇలానే దేవుని యందు బాగా భయభక్తులు గలవాడు ప్రార్థిస్తున్నాడంట, అయ్యా నాకు లాటరీ ఇవ్వవా అని. నాకేమేమని? లాటరీ ఇవ్వవా అని రోజు ప్రార్థన చేస్తున్నాడు. వేరే వాళ్ళకి లాటరీ వస్తుంది, ఈయనకు బాధ అవుతుంది, నాకు లాటరీ ఎందుకు వస్తలేదు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఇంత భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నేను ఇన్ని గణం చేస్తున్నా కదా, నీకు ఇష్టడుగా జీవిస్తున్నా కదా, నువ్వు నాకు ఎందుకు లాటరీ ఇస్తలేవు? ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు, అక్కడ అందరికి ఇస్తున్నావు అని మళ్ళా గోజాడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. అయితే ఒక దినము ఆకాశం నుండి ఒక లైట్ వచ్చిందంట, చాప్టన్ లైట్ వచ్చి, ఒక వెలుగు వచ్చి ఒక మాట మాట్లాడిందంట. ఏం మాట్లాడా? ఒక మాట చెప్పాను, మొదటిగా పోయి నువ్వు ఒక లాటరీ టికెట్ కొనుక్కో అని చెప్పి. మొదటిగా పోయి నువ్వు ఒక లాటరీ టికెట్ కొనుక్కో. చాలామంది ఆశ బాగుంటుంది కానీ యాక్షన్ చేయం.
ఆశ బాగుంది, దేవుని పాడుతాం, కానీ మనం ఏమి చేయం. కూర్చున్న దగ్గరనే అన్నీ కావాలి, కుదరని విషయం. స్టార్ట్, టేక్ యాక్షన్. రైట్, ఫైన్, యాక్షన్ చేయండి. మీరు విన్నారు వాక్యం, సెకండ్ డే విన్నారు, ఫస్ట్ డే విన్నారు, సెకండ్ డే విన్నారు. అయితే ఇక్కడ అడిగారు, అందరూ ధైర్యంగా అడిగారు. ఏమడిగారు నిన్న? అడగమంటే ఇంటికి పోయిన తర్వాత ఎంతమంది అడిగారు? గాడ్ బ్లెస్ యూ. మార్నింగ్ ఎంతమందికి అడిగారు? యాస్, గాడ్ బ్లెస్ యూ. రైట్, దట్స్ ద స్పిరిట్ యూ షుడ్ హ్యావ్. దట్ ద స్పిరిట్ యూ షుడ్ ఆస్క్, డైలీ ఆస్క్. అది కావాలి మనకు. యాక్షన్, టేక్ యాక్షన్. ఎస్ మై లార్డ్. రెండోది ఏం చెప్పాను? యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ విజన్. అంటే పర్పస్ ఉండాలి. నీ జీవితంలో పర్పస్ లేకపోతే నువ్వు త్రోవ తప్పిపోతావు. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, యూ షుడ్ హ్యావ్ ఏ రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఎవరు ఉండాలండి? రైట్ పీపుల్. రైట్ పీపుల్లో ఒక మాట ఉన్నది. నేను యాక్చువల్లీ ఇంకా 3 ఉన్నాయి. మై టైమ్ ఈజ్ గెటింగ్ నియరర్. నీకు రైట్ పీపుల్లో నీ లైఫ్లో కావాల్సింది 4 ఉంటారు. నేను ఈరోజు ఇలానే షేర్ చేసి మాట వచ్చింది. 4 ఉంటారు. మొదటిది ఎవరు అంటే మెంటోర్. ఎవరు ఉండాలండి? మెంటోర్ అంటే ఎవరు? గురువు. నేనే గురువు, నేనే అంత కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ మెంటోర్, స్పిరిచువల్ లీడర్స్. నీ చిన్ననాటి నుండి నీ తల్లి మెంటోర్, తర్వాత నీ స్కూల్లో నీ టీచర్ మెంటోర్, తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్తే నీ లెక్చరర్స్ మెంటోర్. స్పిరిచువల్ లీడర్స్ ఆర్ మెంటోర్. వాళ్ళ మాట వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే దే స్పీక్ విత్ ఎక్స్పీరియన్స్. దే నో ద లైఫ్. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మెంటోర్. చెప్పిన మాట వినాలా. నేను వినని మాట కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ మెంటోర్. సెకండ్ వన్, యూ షుడ్ హ్యావ్ ఏ మోడల్ పెట్టుకోవాలి. ఎస్, ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్, ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్. ఓన్లీ పెట్టుకోవాలి మోడల్. యేసుక్రీస్తునే పెట్టుకోండి. అది అల్టిమేట్ మీకు. అందుకొరకే పౌలు భక్తుడు ఏమంటాడు? నేను యేసుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించమని చెప్తుంటాడు. మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు. బిలిగ్రామ్ గారిని పెట్టుకోండి, బక్సింగ్ బ్రదర్ని పెట్టుకోండి, ఎవరైనా పెట్టుకోండి. యూ కెన్ కీప్ ఎనీ వన్ యాజ్ ఎ మోడల్. థర్డ్ వన్, యూ షుడ్ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్. ఎవరు ఉండాలండి? గుడ్ పార్ట్నర్. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపుతుంది. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ పార్ట్నర్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అర్థమైందా? రైట్ పీపుల్ ఉండాలి. రూత్ జీవితంలో ఎవరున్నారు? రైట్ పర్సన్. బోయాజ్ వచ్చాడు. ఎస్తేరు జీవితంలో ఎవరున్నారు? మూర్తికే ఉన్నారు. హల్లెలూయా. సో యూ షుడ్ హ్యావ్ రైట్ పీపుల్. వెన్ యూ హ్యావ్ రైట్ పీపుల్, గాడ్ విల్ డూ ద గ్రేట్ థింగ్స్. ఆస్క్ ఫర్ ద రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో రైట్ పర్సన్ పంపియ్యా అని చెప్పాలా. రైట్ పార్ట్నర్, రైట్ పర్సన్ పంపి అడగాల. నాలుగవది, యూ షుడ్ ఆస్క్ ద స్ట్రాటజీ. అయ్యా, నా జీవితాన్ని నేను ఎలా నడపాలి? నోవా కూడా దేవుడు ఓడగట్టమంటే ఎట్లా చెప్పాడు? ఏదో కట్టమని చెప్పలేదు, మొత్తం కోణము ఎలా కట్టాలి అని చెప్పాడు. రైట్ స్ట్రాటజీ. ఆస్క్ గాడ్, అయ్యా గివ్ మీ రైట్ స్ట్రాటజీ. దావీదు కూడా కొడుక్కి నువ్వు మందిరం కట్టమంటే ఒట్టి చెప్పలేదు, బ్లూ ప్రింట్ ఇచ్చాడు. సో యూ ఆస్క్ ఫర్ ద రైట్ స్ట్రాటజీ. ఫిఫ్త్ వన్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ డిసిప్లైన్. ఏముండాలండి? నీ జీవితం ఎలా ఉండని. యోసేపు చివరిగా వెన్ హీ వాజ్ ఇన్ ప్రిజన్, బిఫోర్ హిజ్ ఎంటర్ ఇన్ టు ద ప్యాలెస్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. అర్థమైందా? బట్ హీ వాజ్ డిసిప్లైన్ ఇన్ ద ప్రిజన్ ఆల్సో. ఆమెన్. నువ్వు ప్రిజన్లో కూడా డిసిప్లైన్ ఉంటే దేవుడు నేను ప్యాలెస్లో పెడతాడు. ఆమెన్. జ్ఞాపకం చేసుకోండి. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైట్. అండ్ సిక్స్త్ అండ్ మోస్ట్ ద ఫైనల్ వన్ ఈజ్ కరేజ్. ఏముండాలి నీకు? కరేజ్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ కరేజ్ టు డూ ద థింగ్స్. దేవుని అడగడాల్లో ధైర్యం ఉండాలి. ఎస్తేరు ఏం చేసింది? ఆ యూతుల విషయమై ఏదైతే రాజుని అడగాలంటే భయపడేది. ఆమె 3 దినములు ఉపవాసం చేసి ఆయన సన్నిధిలో ఆమె ప్రాణముని పనమున పెట్టి వెళ్ళిపోయినది. హల్లెలూయా. యూ షుడ్ ఆస్క్ గాడ్. ఇవి అడగాల మనల్ని. ఏం అడగాలండి? యూ షుడ్ ఆస్క్ ద రైట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ థింగ్ ఈజ్ విజ్డమ్, సెకండ్ థింగ్ ఈజ్ విజన్, థర్డ్ వన్ ఈజ్ రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రాటజీ, ఫిఫ్త్ వన్ ఈజ్ డిసిప్లైన్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ కరేజ్. హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే మీరు అడుగుతారు చూసారా, అన్నీ వచ్చేస్తాయి మీ జీవితంలో. ఏమొచ్చేస్తాయి? ఎవ్రీథింగ్ ఫాలోస్. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.